హలో స్టూడెంట్స్. సో ఇప్పుడు మ్యాథ్స్ మీడియం తెలుగులో కూడా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మ్యాథ్స్ మీడియంకి కొత్త అయితే, ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే మ్యాథ్స్ మీడియంని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్. సో ఇది కంటెంట్ అనమాట. నేను ఆల్రెడీ రాసేస్తున్నాను ఏ చాప్టర్స్ ఎంత వెయిటేజ్ ఉంటాయో. సో ఇక్కడ రియల్ నంబర్స్. కానీ వన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, 10th క్లాస్ అనేది సపరేట్గా రాదు మ్యాథ్స్. మనం 6th to 10th వరకు, అంటే 5th క్లాస్ వరకు ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్, అంటే బేసిక్ ఆపరేషన్స్ అనేటివి నేర్చేసుకుంటాం. అవి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అవి అప్లికేబుల్ చేస్తామన్నమాట. సో అందుకే 6th నుంచి మ్యాథ్స్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్స్, ఇక్కడ రియల్ నెంబర్స్ ఉంది. మనకి 6th క్లాస్లో ఏముంటాయి? హోల్ నెంబర్స్ ఉంటాయి. అవి బాగా వచ్చాక ఇంటీజర్స్ ఉంటాయి. సో అలాగే 7th క్లాస్కి వస్తే హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్. సో అలా ఎలా అనమాట, పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ ఫ్రాక్షన్ నెంబర్స్ లాగా అనమాట. తర్వాత మనకి ఫ్రాక్షన్స్ కూడా 7th క్లాస్లోనే యాడ్ అయిపోతుంది. దాని తర్వాత 8th క్లాస్, అలాగే 9th క్లాస్, అలాగే 10th క్లాస్. సో 6th నుంచి 9th వరకు మనం ఏమైతే బాగా చదువుతామో అవి 10th క్లాస్లో ఇంకొంచెం హైయెస్ట్ మార్క్స్తో వస్తాయన్నమాట. సో ఇక్కడ రియల్ నెంబర్ 7 మార్క్స్ కంటైన్ చేస్తుంది. సో ఈ చాప్టర్ మొత్తం మనం ప్రిపేర్ అయితే ఏ క్వశ్చన్ అడిగినా రాయగలిగితే 7 మార్క్స్ వస్తాయి. అలాగే పాలినామియల్స్ 7th క్లాస్ నుంచి సింపుల్ ఈక్వేషన్స్ నుంచి వస్తూ ఉంటాయి. సో ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయాలి, దాన్ని ఎలా ఎడిషన్ చేయాలి, అలాగా. సో వాటి కంటిన్యూషనే ఇక్కడ పాలినామియల్స్ వస్తుంది. అది 4 మార్క్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది సింపుల్ ఈక్వేషన్స్, అంటే సింపుల్ ఈక్వేషన్స్, ఈక్వేషన్ ఇన్ వేరియబుల్స్ దాని నుంచి తీసుకుంటేనే ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన చాప్టర్. ఎందుకంటే 8 మార్క్స్ వస్తాయి. అది కాకుండా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేటివి దీనిలో ఉన్నాయి. చూడండి, ఇక్కడ గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ సొల్యూషన్, అంటే ఒక లీనియర్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ ఇస్తే దాని గ్రాఫికల్లో ఎలా మనం ప్రజెంట్ చేస్తాం. సో అక్కడ ఒక ఇంపార్టెంట్. అండ్ ఆల్జిబ్రైక్ మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్. సో దీనిలో ఆల్జిబ్రైక్ యాడ్ చేసి ఎలా మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం అనేది. చూడండి, ఇక్కడ దానిలో 3 ఉన్నాయి: సబ్స్టిట్యూషన్, ఎలిమినేషన్, క్రాస్ మల్టిప్లికేషన్. సో ఈ మెథడ్స్ ఉంటాయన్నమాట. సో వీటి నుంచి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది 8 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ఇది మనకి ఇంట్రడక్షన్ ఉంటుంది కాబట్టి సో 1 మార్కే వస్తుంది. అంటే డెఫినిషన్ అయినా సరే మనం ఎలా ప్రజెంట్ చేస్తాము అనేది ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో చూస్తాం. నెక్స్ట్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో మీన్, మీడియన్, రేంజ్ అవన్నీ మనం 7th క్లాస్లో నేర్చుకుంటాం కదా, అక్కడ వస్తాయన్నమాట. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకు అంటే ఇక్కడ nth టర్ము, ఫస్ట్ ఆఫ్ n టర్మ్స్, ఇవన్నీ డెఫినేషన్స్ ప్లస్ మనకి ఫార్ములాస్ కూడా బాగా ఇంపార్టెంట్. సో అక్కడ నుంచి మనకు 5 మార్క్స్ వచ్చేస్తాయి, అంటే ఇంక్లూడింగ్ బిట్స్తో సహా వస్తాయి. కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఇక్కడ ఇంపార్టెంట్ అని ప్రతి చాప్టర్కి రాశాను చూడండి. అండ్ ఎంత వెయిటేజ్ ఉందో అని కూడా ఇక్కడ రాశాను. నెక్స్ట్, ట్రయాంగిల్స్ ఇంపార్టెంట్. ఎందుకు? 9 మార్క్స్ వస్తున్నాయి. సో హయ్యెస్ట్ ఇప్పుడు మనం వరకు చూసిన వాటిల్లో ఇక్కడ 8 మార్క్స్ ఒకటి ఉంటే ఇక్కడ 9 మార్క్స్ ట్రయాంగిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి 6th క్లాస్ నుంచి వస్తూనే ఉంటాయి. లైన్స్, పెయిర్ ఆఫ్ లైన్స్, ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్. 7th క్లాస్కి వచ్చాక ట్రయాంగిల్స్, దానిలో టైప్స్, యాంగిల్స్ బట్టి, సైడ్స్ బట్టి. 8th క్లాస్కి వచ్చాక కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, అవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ కూడా దానికంటే ఒక చిన్న 2 స్టెప్స్ ఎక్కువ అనమాట. ట్రయాంగిల్స్ ఎలాగా చూడండి, సిమిలర్ ఫిగర్స్, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, అంటే వాటి యొక్క టైప్ బట్టి ఎన్ని టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, వాటిలో సిమిలారిటీస్ ఏంటి అనేది ఈ చాప్టర్ చెప్తుంది. ఇంకా క్రైటీరియా ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, ఏరియాస్, పైథాగరస్ థీరం. మనకి పైథాగరస్ థీరం 7th క్లాస్ నుంచే వస్తుంది, కానీ ఇక్కడ ప్రూవ్ అనేది ఇంకా బాగా అర్థమయ్యేలాగా నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్, కోఆర్డినేట్ జామెట్రీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే మనకి జామెట్రీ మనం నేర్చుకుంటాం కదా, దానిలో కోఆర్డినేట్ జామెట్రీ అనేది నేర్చుకుంటాం ఇక్కడ. కానీ 6 మార్క్సే ఎందుకు అంటే ఇది స్టార్టింగ్ మనకి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్కి వెళ్ళాక ఎంపీసీ తీసుకుంటే అక్కడ కోఆర్డినేట్ జామెట్రీ బేస్ ద్వారానే మనకి చాలా క్వశ్చన్స్, చాలా చాప్టర్స్ ఉంటాయి. కాబట్టి సో ఇక్కడ ఇంట్రడక్షన్ కాబట్టి దీనికి 6 మార్క్సే, కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ. అసలు దీనికి నేను ఇంపార్టెంట్ అని ఎందుకు పెట్టలేదు అంటే మీకు తెలుసు ఎందుకు అంత ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఈ 2 చాప్టర్స్. ఎందుకు అంటే
10th క్లాస్ అయిపోయినప్పటి నుంచి మీరు అనుకుంటారు అబ్బా 10th క్లాస్లో ఈ చాప్టర్ చదివేస్తే అయిపోతుంది ఇంకా జీవితంలో రాదు అనుకుంటే అది చాలా తప్పనమాట. ఎందుకు, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎంపీసీ చాలా ఇష్టం, మ్యాథ్స్ అంటే భలే ఇష్టం మీకు, అప్పుడు ట్రిగ్నామెట్రీ నేర్చుకోండి. నేను ప్రామిస్ చేస్తాను మీకు డిగ్రీలో అయినా ఇంటర్లో అయినా ట్రిగ్నామెట్రీ యూజ్ లేకుండా, అంటే మీరు ఏ జాబ్కి మ్యాథ్స్ బేస్ మీద వెళ్ళినా సరే ట్రిగ్నామెట్రీ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ట్రిగ్నోమెట్రీ దేని బేస్ ద్వారా, ట్రయాంగిల్స్ ద్వారా. సో అందుకే దీనికి 9 మార్క్స్. ఈ ట్రయాంగిల్స్ బాగా వచ్చేస్తే మనకి ట్రిగ్నోమెట్రీ కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. కానీ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అవి బట్టి పట్టాల్సిందే. ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీ చాప్టర్లో, అప్పుడు మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేద్దరు. కానీ ట్రిగ్నోమెట్రీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. అప్లికేషన్స్ ఏంటి, మనం రియల్ లైఫ్లో ఎక్కడెక్కడ అప్లై చేస్తాం అది అప్లికేషన్. సో ఆ ట్రిగ్నోమెట్రీ నేర్చుకుంది ఎక్కడ అప్లై చేస్తాం అనేది సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఇది కూడా 6 మార్క్స్. అంటే ఓన్లీ ట్రిగ్నోమెట్రీయే మనకి 12 మార్క్స్కి ఉందన్నమాట. సో ట్రిగ్నోమెట్రీ నేర్చుకుంటే చాలామంది పిల్లలు ఉంటారు, అంటే నేను తప్పు పట్టట్లేదు, చాలామంది పిల్లలు ఉంటారు వెయిటేజ్ చూసుకొని ఫస్ట్ ప్రిపేర్ అయిపోయి తక్కువ మార్క్స్ ఉండే వాటికి లాస్ట్లో ప్రిఫరెన్స్ ఇస్తారు. అది చాలా మంచి పద్ధతి. కొంతమంది పిల్లలు అన్నీ చదివేయాలి అనుకుంటారు, పాపం చదవలేరు. కానీ ఇలా వెయిటేజ్ తెలుసుకున్నారు అంటే ఎవ్రీ చాప్టర్ ఎంతెంత మార్క్స్ వస్తున్నాయో చూసి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫస్ట్ ప్రిపేర్ అయిపోయాము అనుకో, దానిలో ఏ క్వశ్చన్ వచ్చినా ఎలా వచ్చినా మీరు ఆన్సర్ చేయగలిగితే మ్యాక్సిమం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేపర్ 70 మార్క్స్కి ఉంది అంటే దానిలో అట్లీస్ట్ మీరు 50 మార్క్స్ గెయిన్ చేసేయగలరు. ఆ 20 మార్క్స్ మిగతా టైంలో ప్రిపేర్ అవుతారు కాబట్టి అవి వస్తాయి. మ్యాథ్స్లో మనకి అవుట్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలామంది అన్నీ ప్రిపేర్ అవుతారు అనమాట. నెక్స్ట్ సర్కిల్స్ అంటే మనకు తెలుసు కదా, సర్కిల్ ఎలా చేస్తాము, సర్కంఫరెన్స్ అండ్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ అవన్నమాట. దాని గురించి ఇంకొంచెం డీప్గా ఉంటుంది. ట్యాంజెంట్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి ట్యాంజెంట్స్, నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ఏ సర్కిల్, ఎన్ని ట్యాంజెంట్ని ఒక పాయింట్ ద్వారా గీయచ్చు, అలాంటివి ఈ సర్కిల్ దానిలో చేస్తాం. కానీ ఇది 3 మార్క్స్ మాత్రమే. నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్ చూడండి, ఇంట్రడక్షన్ ఉంది, డివిజన్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ అంటే 2 పాయింట్స్ మధ్యలో ఉండే లైన్ సెగ్మెంట్ అంటాం కాబట్టి దాన్ని ఎలా డివిజన్ చేస్తాం. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్. సో ఈ సర్కిల్కి కంటిన్యూషన్ అనమాట. సో టాంజెంట్స్ని ఎలా కన్స్ట్రక్షన్ చేస్తాం అనేది ఈ చాప్టర్లో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం సర్కిల్సే చూడండి. ఇది కన్స్ట్రక్షన్, ఇది ఏరియాస్. సో పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. మనం యాక్చువల్లీ పెరిమీటర్ అనము, ఏమంటాము, సర్కంఫరెన్స్ అంటాము. ఏరియా యాజ్ యూజువల్ ఎంత ఏరియాని ఆక్యుపై చేసిందో అది ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ అండ్ సెగ్మెంట్, ఇవి ఈ చాప్టర్లో నేర్చుకుంటాం, ఆ చాప్టర్లోనే ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుంటాం. నెక్స్ట్ ఏరియాస్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ అంటే 2 డైమెన్షనల్ ఫిగర్స్కి ఏరియాస్ ఎలా కాంబైన్ అవుతాయి అనేది ఈ చాప్టర్ చెప్తుందన్నమాట. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. మనకి ఆల్రెడీ 8th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. లైక్ సిలిండర్ కానీ, కోన్ కానీ, పిరమిడ్ కానీ, అలాంటివన్నీ మనకి 8th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్కడ కొంచెం ఫార్ములాస్ అన్నీ నేర్చుకునేస్తాం. 9th క్లాస్కి వచ్చాక ఇంకొంచెం కంటిన్యూషన్ ఉంటుంది అండ్ 10th క్లాస్కి వచ్చేలోపల ఇది ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్. కాంబినేషన్ అంటే 2 కానీ 3 కానీ కలిపి ఆ సాలిడ్లో ఉంటే దేన్ని ఫైండ్ అవుట్ చేయాలో అది చెప్పేదే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ అనమాట. నెక్స్ట్ వాల్యూమ్, కన్వర్జన్ ఆఫ్ సాలిడ్ ఫ్రమ్ వన్ షేప్ టు అనదర్. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఒక షేప్ ఇచ్చి ఆ ఏరియాతో దానితో ఎలా మనకు అనదర్ షేప్ ఫైండ్ అవుట్ చేస్తాము అనేది. నెక్స్ట్ ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఆల్రెడీ మనం 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే మనం చెప్పాలి అంటే 6th క్లాస్ నుంచే, లైక్ డేటా హ్యాండ్లింగ్ స్టెప్ బై స్టెప్ వస్తుంది. 6th క్లాస్లో డేటా హ్యాండ్లింగ్ ఏముంటుంది, గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 6th క్లాస్లో పిక్టోగ్రాఫ్ ఉంటుంది. పిక్టోగ్రాఫ్ ద్వారా మనం ఎలా గ్యాదర్ చేస్తాం, ఎలా అరేంజ్ చేస్తాం. 7th క్లాస్కి వచ్చాక గ్రాఫ్స్ ఉంటాయి, సింగిల్ గ్రాఫ్, డబుల్ గ్రాఫ్. 8th క్లాస్కి వచ్చాక సింగిల్ గ్రాఫ్కి డబుల్ గ్రాఫ్కి ఎడిషన్ వచ్చి హిస్టోగ్రాము, సర్కిల్ గ్రాఫ్స్ ఉంటాయి. 9th క్లాస్కి వచ్చాక అది స్టాటిస్టిక్స్గా మారుతుంది అనమాట. సో మీన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా మనం ఇక్కడ ఆల్రెడీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో నేర్చుకుంటాం కదా, మీన్, మోడ్ అవి వస్తాయన్నమాట. సో ఈ గ్రూప్డ్ డేటాకి మీన్ అంటే మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తామో ఒక ఇన్ఫర్మేషన్కి దానికి మీన్ కనుక్కోవడం, ఆ డేటాకి మళ్ళీ మోడ్ కనుక్కోవడము, ఆ మీడియన్ కనుక్కోవడము, అవన్నీ మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనం ఏదైతే నేర్చుకుంటామో 6th, 7th, 8th, 9th క్లాసెస్లో అవే వస్తూ ఉంటాయి. సో మీరు బెస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే 9th నుంచి 10th క్లాస్కి వచ్చే హాలిడేస్లో
ఇఫ్ ఇన్ కేస్ మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవడానికి అనుకున్నప్పుడు 6th క్లాస్ నుంచి కానీ 9th క్లాస్ వరకు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ దొరికాయంటే ఇంకా మంచిది. లేదు అంటే 8th 9th క్లాస్ మ్యాథ్స్ బుక్స్ దొరికినా సరే తీసుకొని ఒక 2 times కానీ లేదా మినిమం 1 time కానీ ప్రాక్టీస్ చేయండి. నేను గ్యారంటీగా చెప్తాను 10th క్లాస్ మ్యాథ్స్లో మీరు భయపడకుండా నేర్చేసుకుంటారు. ఫస్ట్ టైం మీ సార్ కానీ మీ టీచర్ కానీ ఎవరైనా బోర్డు మీద చెప్తే మీకు వెంటనే అర్థమైపోతుంది. లేదు సమ్మర్ హాలిడేస్ అన్నీ ఎంజాయ్ చేసేస్తామా, స్కూల్కి వస్తామా, ఇక్కడ రియల్ నెంబర్స్ అంటారు, మనకు రియల్గా ఏమీ అర్థం కాదు. సో బెటర్ టు ప్రాక్టీస్ ఇన్ సమ్మర్ హాలిడేస్ అని నేను అనుకుంటున్నా. ఇట్స్ యువర్ చాయిస్. కానీ చాలామంది పిల్లలు సమ్మర్ హాలిడేస్లో వేస్ట్ చేయకుండా ఎవ్రీడే ఒక 2 hours ఒక సబ్జెక్ట్కి పెట్టుకుంటారనమాట. మా చైల్డ్హుడ్ డేస్లో అయితే మాకు టీచర్స్ ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకునే వాళ్ళ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అంటే వాళ్ళే ఎఫర్ట్ పెట్టి చేసేవారు. కానీ అది మాకు 10th క్లాస్ రాగానే చాలా ఈజీ అయిపోయేది. ఎందుకంటే 10th క్లాస్ స్టార్ట్ అయ్యి జూన్ జూలైకే మాకు హాఫ్ ఆఫ్ ది సిలబస్ అర్థమైపోయింది. సో ఇఫ్ ఇన్ కేస్ టీచర్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినా అది మాకు చాలా అర్థం చేసుకోవడానికి ఎంత హెల్ప్ అయ్యేదంటే ఆ సమ్మర్ ట్యూషన్స్ చాలా యూజ్ అవుతాయి. మీకు ఇన్ కేస్ అవైలబిలిటీ సమ్మర్ ట్యూషన్స్ ఉన్నాయి అంటే వెళ్ళి జాయిన్ అవ్వండి. అది మ్యాథ్స్ సబ్జెక్ట్ కానీ ఇంకా 10th క్లాస్ ఏ సబ్జెక్ట్ అయినా సరే మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబబిలిటీ, ఇది మనకి 8th క్లాస్ నుంచి వస్తుంది కాబట్టి అదే కంటిన్యూషన్ ఇక్కడ 3 marksకి. సో ఇక్కడ చూడండి, స్టాటిస్టిక్స్ 8 marks, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్ 7 marks, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ 3 marks, కన్స్ట్రక్షన్ ఆఫ్ సర్కిల్స్ వస్తాయి కాబట్టి 4 marks, ఇక్కడ ఓన్లీ అబౌట్ సర్కిల్స్ కాబట్టి 3 marks. సో ఇక్కడ బేస్డ్ ఆన్ దీస్ ఇది కూడా ఇంపార్టెంట్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, స్టాటిస్టిక్స్ 8 marks ఉంది. ప్రాబబిలిటీ, చాలామందికి ప్రాబబిలిటీ నచ్చదు, సో చాలామంది స్కిప్ చేసేస్తారు. యాక్చువల్లీ మీరు సమ్మర్లో ఇలాంటి చిన్న చిన్న మార్క్స్ లైక్ 3 marksవి ఇక్కడ ఉంది చూసారా, ఇవన్నీ మీరు 8th క్లాస్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ తెచ్చుకొని ఒకసారి రివిజన్ చేశారంటే అవి మీరు లాస్ట్లో మ్యాథ్స్ ఇలా వెయిటేజ్ బట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడు వాటికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినా మీరు ఆల్రెడీ ఒకసారి చదివేసి ఉంటారు కాబట్టి అవి ఈజీగా వచ్చేస్తాయి మీకు ప్రాక్టీస్లో. సో సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఈరోజు మాత్రం ఇది ఎవ్రీ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉంది అనేది మాత్రమే మన వీడియో. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.